ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక సమావేశం ప్రారంభమైంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం, పార్థసారథి, సత్యకుమార్, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధానంగా ఇవాళ చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు హాజరవుతున్నారు, ఎంతసేపు ఈ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి? ఈశ్వర్, చాలా కీలకమైన సమావేశంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. రాష్ట్ర రాజకీయాల్లో జరగబోయే మార్పులకి ఇది ఒక నాందికి పలకబోతుంది అన్నట్టుగా దీన్ని భావించాల్సిన నేపథ్యం. ఎందుకంటే నిన్న దాదాపుగా 2.5 గంటల పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్తో సమావేశమైన ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ ఆ మీటింగ్ కొనసాగింపుగా మిగతా పార్టీల, కూటమి పార్టీల అధ్యక్షులను కూడా పిలిచారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు కూడా హాజరయ్యారు. చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా లేకపోతే ఏదో కొంతమంది అధికారుల తప్పిదాల వల్ల మాత్రమే జరిగింది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక నేరపూరితమైన కుట్రగా దీన్ని ప్రభుత్వం భావిస్తోంది, ఆ రకంగా చూస్తోంది. ఆ రకంగానే ముందుకు వెళ్లాలన్నట్టుగా నిర్ణయించుకుంది. ఆ మేరకు అవసరమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఆ కార్యాచరణ రూపొందించే కీలకమైన సమావేశం ఇది. దీని తర్వాత దానికి సంబంధించిన వివరాలని 12:30 జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ, అలాగే మిగతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే కీలకమైన మంత్రులు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ హాజరైతే బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎండోమెంట్స్కి సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ మినిస్టర్ పార్థసారథి, అదే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆ హిందూ మత విశ్వాసాల మీద జరిగిన దాడిగా ప్రభుత్వం చూస్తోంది. ఆ మేరకే ప్రజల్లోకి చాలా బలంగా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలి. దీనికోసం అవసరమైతే ఒక ఉద్యమాన్ని చేపట్టాలి. సనాతన ధర్మం ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నారో దానికి కొనసాగింపుగానే ఈ ఉద్యమం కూడా కార్యాచరణకి ఉండబోతున్నట్టుగా చాలా స్పష్టంగా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. సో గతంలో నెయ్యి కల్తీలో జరిగిన కేవలం సిట్ రిపోర్ట్లో సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఛార్జ్ షీట్లో కేవలం కొంతమంది పాత్రదారుల పేర్లనే మెన్షన్ చేసింది. దాంట్లో పాత్రదారులే కాదు, సూత్రధారులు కూడా చాలా కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో సిట్ నివేదికకి సంబంధించి కూడా కేవలం కొంతమంది పేర్లనే మెన్షన్ చేశారు. కానీ దాంట్లో జరిగిన ల్యాప్సెస్ని ప్రజలకు మరింత అర్థమయ్యేలాగా వివరించాలంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. అలాగే అదే సమయంలో డిజిటల్ క్యాంపెయిన్ లాంటిది కావచ్చు, లేకపోతే మిగతా ప్రజల భక్తుల విశ్వాసాలు ఎక్కడైతే దెబ్బతున్నాయో ఆ ప్రాంతాలకి జరిగిన పరిణామాలని వివరించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.